భవానీ ట్రావెల్స్ నుంచి కొన్ని బస్సుల్ని అమ్మాలి. ఆ డబ్బుతో వేరే బస్సుల్ని కొని మన పేరు మీద ట్రాన్స్పోర్ట్ కంపెనీ స్టార్ట్ చేయాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మామయ్యకి చెప్పు, ట్రాన్స్పోర్ట్ లాస్లో నడుస్తుందని లెక్కలు చూపించాలి. అది కవర్ చేయడానికి బస్సులు అమ్ముతున్నావని ఆడిటర్కి లెక్క చూపించాలి. ఎందుకన్నా? ఏమైంది? ఏమీ లేదు. ఒట్టి ట్రాన్స్పోర్ట్ కంపెనీనే కాదు, స్కూలు, ఫ్యాక్టరీలు అన్నీ ప్రతి ఒక్కటి అలానే చెయ్యాలి. ఇప్పుడున్న ఆస్తి అంతా అమ్మి పడేసి భవానీ పెద్దదయ్యేసరికి భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్నా మన ఆస్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాస్లో ఉందని లెక్క చూపించి ఆ డబ్బుని మన పేర్ల మీద ఇన్వెస్ట్ చేయాలి. అలాగే అన్నా, మావయ్యకి చెప్తాను. అన్నా, ఏమైందన్నా? నా దిగ్బంధనం నుంచి ఎలా వచ్చింది? భవానీ ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకుంది? అది భవానీ కాదు, భైరవి. అన్నా, ఏం చెప్తున్నావన్నా నువ్వు? భైరవి ఆత్మే ఇది. ఆత్మనా? ఎలా ఉన్నావత్తా? బాగున్నాను, బాగానే ఉన్నాను. నువ్వు లేవని బాధ అంతే. అంత బాధగా ఉంటే నా దగ్గరకు వచ్చేయి, నేనే పిలిపించుకుంటాను. వద్దమ్మా, వద్దు వద్దు వద్దు. జీవితంలో నేను ఇంకా ఏం సాధించలేదు. అంత తొందరగా వచ్చేస్తే ఎలా? నేనేమైనా 90 ఏళ్ళు బతికానా? మరి నన్నెందుకంత వేగంగా పంపించేశారు? నేను కాదు. ఏం కావాలి నీకు? నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. మర్యాదగా వార్నింగ్ ఇస్తున్నాను, మా అమ్మని రూమ్ లోంచి బయటకు తీసుకురా. ఆమె ఆస్తి మొత్తం రాసివ్వు. నిన్ను చంపింది చాలదా? నీ ఆత్మని కూడా దిగ్బంధనం చేస్తాను. ముక్తి కూడా దొరకని ప్రేతాత్మలా తిరుగుతూ ఉన్నావు. నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావు. మీ అమ్మ చెల్లెలు అనుభవిస్తున్న నరకం చూసి కుమిలిపోవాలి నువ్వు. నన్ను నువ్వేమీ చెయ్యలేవు. ఇవన్నీ ఎక్కువ రోజులు నడవు. అన్యాయంగా వచ్చే గెలుపు శాశ్వతం కాదు. ఇవన్నీ పాత డైలాగులు, ఈ కాలానికి సరిపోవు. నీకు దమ్ముంటే నువ్వు ఏం చేయగలవో అది చేయి. మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి డైలాగులు చెప్పుకో. అర్థమైందా? అన్నా, ఆత్మ వస్తుందేంటి? నువ్వు పక్కన ఉంటే ఓకే, నేను ఒక్కదాన్నే ఉంటే ఎలా? అప్పుడొస్తే
గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. చలి జ్వరం వచ్చినట్టుంది. నేను ఇంట్లో ఉండను. నాకు ఆస్తి వద్దు, డబ్బులు వద్దు. నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు సేఫ్. నన్ను వదిలి వెళ్తే 2 రోజులకు మించి బ్రతకవు. భైరవికి నీ మీద చాలా కోపం ఉంది. నిన్ను తన దగ్గరకు తీసుకువెళ్తుంది. నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉన్నావు? నేను వెళ్ళను. మరి నేను చెప్పింది సైలెంట్గా చేస్తూ ఉండు. అమ్మో, మనుషుల్లే కాదు, ఆత్మల్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్నా, నేను కూడా వస్తున్నా. ఓయ్ బాబోయ్. చెల్లెమ్మా, చెల్లెమ్మా, చెల్లెమ్మా. ఏంటి తలుపులు తెరిచున్న ఇంట్లోకి వీధి కుక్కలా వస్తున్నావు? చెల్లెమ్మా చెల్లెమ్మా అంటూ రావడానికి ఇది నీ చెల్లెమ్మిల్లు కాదు. ఆస్తి చేతులు మారింది, మేనేజ్మెంట్ మారింది. ఈ ఇంటికి రావడానికి మా పర్మిషన్ తీసుకోవాలి. మేము రా అంటే లోపలికి రావాలి, వెళ్ళు అంటే వెళ్ళిపోవాలి. వెళ్ళిపా, వెళ్ళా. ఎందుకు కొట్టావు? గుడిలోకి రావడానికి ఎవడి పర్మిషన్ కావాలి? నా చెల్లెలి భిక్షతో బ్రతికే మీరు నా మీదే మురుగుతున్నారా? జాగ్రత్త, ప్రేయ్ ముసలి, ఊపిరి తీసేస్తాను, గుడ్లు పీకేస్తాను.